తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రహదారి వివాదం రాజకీయంగా హీట్ పెంచుతోంది. బిక్కవోలు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న గోడను తొలగించి అక్రమంగా రహదారి ఏర్పాటు చేస్తారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కూటమి నేతలు ఖండిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏదైతే ఆక్రమణకు గురైంది రోడ్డు అనేది అయితే మాత్రం పూర్తిగా వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా కూడా రక్షణ కల్పించాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో అధికారుల పరిస్థితిపై కూడా పూర్తిగా దీనిపై ఎటువంటి అవగాహన కూడా లేకపోవడం జరిగింది. ఇప్పటికే జిల్లా అధికారులు కూడా వారికి సమాచారం అందినా సరే ఏదైతే రోడ్డును ఆక్రమించి పూర్తిగా కూడా ఏదైతే ఎవరైతే ప్రైవేటీ వ్యక్తికారులు అయితే మాత్రం పూర్తిగా రోడ్డును ఆక్రమించి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులని గోడను కూడా పగలగొట్టి రోడ్డును అయితే మాత్రం నిర్మాణం చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం పూర్తిగా అధికారులు అయితే మాత్రం చోద్యం చూస్తున్నారనే పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటికైనా కూడా జిల్లా ఎవరైతే వైద్యశాఖ అధికారి ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓ కూడా పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రస్తుత పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఏదేమైనప్పటికీ ఈ యొక్క వ్యవహార శైలి అయితే మాత్రం పూర్తిగా కూడా చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే రోడ్డు విషయంలో కానివ్వండి ప్రజలందరూ కూడా వారి దారి తీసినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి భాగాలు పెట్టి కూడా చేస్తున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఏదైతే కూటమి నేతలు ఉన్నారో వారిని కూడా ఈ విషయంపై ఈ రోడ్డు గల కారణాలు ఏంటి, దీన్ని ఏ విధంగా పూర్తిగా వేయడంగానే ఎందుకు దీనిపై పూర్తి వివాదాస్పదంగా మారిందనే విషయమై కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఈ యొక్క వివాదాస్పదంగా మారింది, కావాలని చెప్పేసి ఈ యొక్క హాస్పిటల్లో ఉన్న గోడను పడగొట్టి వాళ్ళ సొంత ప్రయోజనాలు వాడుకుంటున్నారని చెప్పేసి ఇప్పటికే పత్రికలో రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. అయితే మీరు ఎటువంటి వైద్యశాఖ అధికారులు సంప్రదించకుండానే ఈరోజు ఈ యొక్క రోడ్డును అడ్డంగా ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీని మీద కూటమి నేతలుగా మండల ఒక నేతగా మీరు ఏ విధంగా చెప్పదలుచుకుంటున్నారు? మా బెక్కవోలు గ్రామంలో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి హాస్పిటల్ ఆరోగ్య కేంద్రం ఇది చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో ఎప్పుడూ కూడా సెక్యూరిటీగా ఉంటుంది. 2 ఎకరాలు సుమారు కాంపౌండ్ ఇది. గవర్నమెంట్ ఆసుపత్రులు గవర్నమెంట్ సైట్లు ఈ చుట్టుపక్కల ఉన్నాయి. అన్ని ఆఫీసులు కూడా ఈ ప్రాంతం పక్కనే ఉంటాయి. ఇది ఎప్పుడు కూడా ఆక్రమణకు గురి కాకుండా ముందు నుంచి కూడా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. దాన్ని మేము గ్రామస్తులుగా ఎప్పుడు పరిరక్షించుకుంటూ వస్తున్నామండి. అయితే ఈ బిక్కవోలులో గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో అయితేనేండి వైఎస్ఆర్ పాలనలో అయితేనేండి కొన్ని అరాచకంగా కొంతమంది వ్యక్తులు ఈ బిక్కవోలు సొంత గ్రామం అన్నట్టు భావిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పలు సమస్యలకు కారణాలు అయ్యారు. ఆ రకంగా బిక్కవోలులో కనీసం చనిపోతే శ్మశానానికి వెళ్ళే దారి కూడా లేని పరిస్థితి, ఒక ఇద్దరు మోసుకుని వెళ్ళాలంటే కూడా రోడ్డు లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోంచి గట్టెక్కడం కోసం ఈ గ్రామాన్ని యువకులందరూ కలిపి ముందుకు వచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ గ్రామంలో మంచి పనులు జరగాలన్న ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే శ్మశానానికి వెళ్ళే దారిని సుమారుగా మొత్తం ఒక 50 లక్షల రూపాయల రోడ్డుకి, అలాగే శ్మశానంలో పండించే కార్యక్రమం చేయడానికి గాను దగ్గర 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అది అభివృద్ధి పరచడం జరిగింది. సో ఇందులో ఎవరు సొంతాలు లేవు, ఎవరు కూడా దారులన్నీ ఎవరింటికి కావాల్సిన దారులు వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి. దానికి వాస్తు కూడా ఇది వాస్తు అది వాస్తు అని పెద్దలైనటువంటి ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆయనకు వాస్తు గురించి ఆయన తప్పులు చేస్తారేమో తప్ప మేము ఎప్పుడు వాస్తుల గురించి తప్పులు చేయం. దీనికి మేము ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆ రోడ్డు కానీ ఈ రోడ్డు కానీ ఒకటే లెవెల్ ఉంది, మధ్యలో ఉన్న కాంపౌండ్ వాల్ కూడా అక్కడే డౌన్ ఉంది. మీరు ఆ ఏరియా అంతా డౌన్ ఇప్పుడు మనం కొత్తగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవాల్సి ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు సహృదయంతో అర్థం చేసుకుని తగిన సమయంలో ఈ డెవలప్మెంట్తో పాటు ప్రతిపక్షాలకు కూడా తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇటువైపు దగ్గర ఉందండి ఇది, అటువైపు ఏమో చుట్టూ తిరగడం మాకు దూరం అయిపోయిందండి. గతంలో కూడా మీకు ఇలా దగ్గరగా దారి ఉండేదమ్మా? ఉండేదండి, దగ్గరగా దారి ఉండేదండి గతంలో కూడా. మా చిన్నప్పుడు కాంచి ఇదే దారి. ఇప్పుడు చుట్టూ తిరగడం దూరం అయిపోయిందండి. అప్పుడు మూసేసారండి, తలలై కట్టుకొని కొంపలై కట్టుకొని మూసేసారు. ఇలా రావటానికి ఇల్లేదని ఇచ్చారు, అలా తిరగడం వస్తుంది. మాకు దగ్గర అండి, ఇలా రావడం మాకు ఉపాయం అండి. ఆక్రమించారు దీన్ని, పూర్తిగా జనం ఆక్రమించేసుకున్నారు, కార్లు వెళ్తున్నాయి అంటున్నారు. అది మీరు కార్లు వెళ్ళడానికి బాగుంటుంది అంటారా, ఒక మనిషిని నడచడానికి వస్తే బాగుంటుంది అంటారా? ఏదండి ఇటేపండి ఇలాగొచ్చిందండి, కార్లు రావచ్చు మనుషులు రావచ్చండి.
కార్లు గట్ట ఇబ్బంది అంటే ఉన్న కాడ దారిలోనే వచ్చేస్తాయి చిన్న చిన్న కార్లు అయ్యి ఆటోలు అయ్యి వస్తారు కదా, ఆటోలు అయ్యి వేసుకొని వస్తారు కదండి పై ఊరి నుంచి కట్టాను. మరి ఎలాగ వస్తారండి సార్? ఆటోలు చిన్న చిన్న ఆటోలైనా చిన్న కార్లైనా వేసుకొని వస్తారు హాస్పిటల్ కంటే. అది అలా దూరం అయిపోయింది కదండి. అది ఇక ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేసుకున్నారంటూ కూడా ఒక 4 రోజుల నుండి కూడా హడావుడి అవుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం బీఆర్కే ఏదైతే బిక్కబోలులో ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మాత్రం దీన్ని సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ఉన్నారో కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారిని అడుగుకోవడం తెలుసుకుంది. అయితే పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ నిబంధనలు అలాగే ప్రజల అవసరాల నిమిత్తం ప్రజలకు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు రావడానికి కాలినడక మాత్రమే ఉంది, అంతే తప్ప గోడ కూడా ఏదైతే సమాన స్థితిలో లేదు, దాన్ని పూర్తిగా కూడా నిర్మాణం చేయాలి, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గేటు పెట్టమని చెప్పి జరిగింది. కాబట్టి అది ముందు మేము ప్రయత్నం చేసే లోపే ఈలోగా కూడా ప్రతిపక్ష వారు అడావడి చేస్తూ వారి సొంత ప్రయోజనాల కోసం ఈ విధంగా ప్రజల్ని కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై రెచ్చగొడుతున్నారని చెప్పేసి కూడా ఈరోజు కూటమి నేతలు అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ వారి హయాంలోనే వారితోనే పూర్తిగా అక్కడ గోడ నిర్మాణం చేసి ఒక సింగిల్గా మనుషులు వెళ్ళడానికి గేట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటున్నారు. లేదా ఆల్టర్నేట్గా రెండో విధంగా అంబులెన్స్లు ఏమన్నా అత్యవసర పరిస్థితుల్లో రెండో గేటుకి రావడానికి కూడా అవసరం ఉంటే అయితే మాత్రం అది కూడా వైద్యాధికారులతో మాట్లాడి పూర్తిగా దానికి ఏదో ఒక చర్య తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి కూడా కూటమి నేతలు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ విజయ్తో అశోక్, బీఆర్కే న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.